పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గ్రౌండ్ రియాలిటీ ఏంటి? స్వయంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆఫ్లైన్లో అంగీకరిస్తున్న వాస్తవాలు ఏంటి? తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే కొన్ని అంశాలను అయితే ఇప్పుడు ఆఫ్లైన్లో అంగీకరిస్తూ ఉన్నారు. సరే, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మనం గెలిచి తీరుతామని చెప్తూ ఉన్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితి ఏంటి అన్నది నలుగురు నాయకులు కూర్చున్నప్పుడు నాలుగు గోడల మధ్య అయితే చర్చిస్తూ ఉన్నారు. ఆ విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, ఓవరాల్గా వాళ్ళు ఒక అంచనాకు వచ్చింది ఏంటంటే, ఎన్నికలు సజావుగా సాగితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ మండల పరిధిలో వచ్చిన మెజారిటీ కంటే ఈసారి ఎక్కువ మెజారిటీనే వస్తుంది. తక్కువలో తక్కువ ఎంత చేసినా సరే 2000కు పైగా ఓట్ల మెజారిటీతోనే ఈ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీని సొంతం చేసుకుంటుంది ఎన్నిక సజావుగా సాగితే. మొత్తం 10,600 ఓట్లు ఉన్నాయి. 2000 మెజారిటీ అంటే భారీ మెజారిటీ. అది జరుగుతుంది. లేదు, గెలిచి తీరాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ అని పార్టీ నాయకత్వం ఆదేశిస్తే మాత్రం అన్యాయమని తెలిసినా సరే, బహిరంగంగా ఇది అన్యాయమని కనిపించినా ప్రజలు అనుకున్నా పర్లేదు అని బరి తెగించి పనిచేయడం తప్ప మరో మార్గం లేదు అని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకుంటూ ఉన్నారు. ఈ తెగించి చేయడం కూడా ఆ మండల పరిధిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో ఉండే తెలుగుదేశం పార్టీ కీలక వ్యక్తులు అయితే అంత సుముఖంగా లేరు అని కూడా చెప్తున్నారు. అంటే ఏంటి, బూత్ క్యాప్చర్లు చేయడం, రిగ్గింగ్లు చేయడం, దాడులు చేయడం, ఇలాంటి వాటికి ఆ మండల పరిధిలోని టీడీపీ నాయకులు కూడా పెద్దగా ఆసక్తికరంగా లేరు. ఎందుకంటే ఈరోజు బీటెక్ రవి, నారా లోకేష్ చెప్పారని మేము ఈ పరిస్థితులకు తెగపడితే రేపు ప్రొద్దున గవర్నమెంట్ మారిన తర్వాత తమ గ్రామాల్లో ప్రశాంతత ఉండదు, తమ జీవితాలని పణంగా పెట్టినట్లు అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ రిగ్గింగ్లు, బూత్ క్యాప్చర్లు, దాడులకి లోకల్ లీడర్లు పెద్దగా అనుకూలంగా లేరు. ఇప్పుడు చేయాల్సి వస్తే పోలీసుల సాయంతోనే చేయాలి. పూర్తి అనుకూలంగా ఏం చెప్తే అది చేసే పోలీసులను పెట్టైనా సరే ఈ ఎన్నికలు నిర్వహించాలి. ఒకటి, బూతుల్ని ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి మార్చారు కాబట్టి ఓటింగ్కు రాకుండా దారిలోనే అడ్డుకోవడం, లేకుంటే ఓటింగ్కి వచ్చినా సరే ఓటింగ్ సజావుగా సాగుతున్న సమయంలో గొడవలు సృష్టించి రిగ్గింగ్ లాంటి దానికి పాల్పడడం. ఈ రిగ్గింగ్ కూడా స్వయంగా పోలీసుల పాత్రను అయితే ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుందని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అంచనా వేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి రిగ్గింగ్లు చేయడం అన్నది అంత ఈజీ కాదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ అని ఇక బహిరంగంగానే అన్ని ఓపెన్ గానే చేయాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ఏజెంట్ అని బయటకు గెంటేసి పోలీసుల సాయంతోనే రిగ్గింగ్ లాంటివి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అప్పటికీ సాధ్యం కాకపోతే కౌంటింగ్ సమయంలో అయినా సరే ట్రెండ్ బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బలవంతంగా పోలీసుల సాయంతో బయటకు గెంటేసైనా సరే ఏకపక్షంగా గెలుపును ప్రకటించుకోవడం, ఇలాంటి అన్యాయమని బహిరంగంగా కనిపించే చర్యలు అయితే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎన్నిక ఏమాత్రం సజావుగా సాగినా కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం అసాధ్యం అన్న ఒక అంచనాకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు. ఈ అంచనాకి మరింత స్పష్టంగా రావడానికి కారణం ఏంటి అంటే, గత వారం 10 రోజులుగా ఈ మండల పరిధిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రయోగాలు, ఎక్కడెక్కడ పక్కపక్క జిల్లాల నుంచి, అనంతపురం నుంచి, కర్నూలు నుంచి, గుంటూరు నుంచి కూడా ఇలా అంతా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా వచ్చి చేస్తున్న ఈ ఓవర్ యాక్షన్ చూసిన తర్వాత పులివెందుల్లో ఒక స్థానిక సెంటిమెంట్ మళ్ళా రగిల్చినట్టు అయింది. మా మండలంలో ఒక జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతూ ఉంటే ఏదో ఇక్కడంతా అశాంతిని రేకెత్తించడానికి కాకపోతే ఇంతమంది వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఏముంది 10,600 ఓట్ల కోసం అన్నది ఒక వాతావరణం ఏర్పడింది. దీంతో ఇప్పుడు లోకల్ అటు ఇటు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బుద్ధి చెప్పాల్సిందే, మళ్ళీ గ్రామాల్లో ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వీటిని మొగ్గ దశలోనే తుంచివేయాలి అన్న నిర్ణయానికి పులివెందుల ప్రజలు వచ్చారని కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ అంశం కూడా మనకి వ్యతిరేకంగా మారింది, ఒక సెంటిమెంట్ కూడా అన్నది తెలుగుదేశం పార్టీ నాయకుల వాదన. దాంతోపాటు ఈ గెలుపు పైనే అంత ఆసక్తి లేకుండా చేసేశారు అన్న చర్చ కూడా నడుస్తోంది తెలుగుదేశం పార్టీలో కూడా. అంత తెలుగుదేశం పార్టీ పులివెందుల జెడ్పీటీసీని గెలవాలి అన్న అత్యుత్సాహంతో ఏకంగా ఎముకల్ని మెడలో వేసుకొని ఊరేగినట్టుగా పరిస్థితిని తయారు చేసేశారు. ఇప్పుడు అక్కడ గెలిచినా ఒకవేళ ప్రజలకు క్లియర్గా అర్థమైపోతుంది ఏం చేసి గెలవబోతున్నారన్నది. గెలిచినా కూడా పోలీసులను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ దాడులు చేస్తూ పక్క పులివెందులేతర ప్రాంతాల నుంచి కూడా మనుషుల్ని తెచ్చి మరీ దౌర్జన్యాలు చేసి గెలిచారు అన్నది ప్రజలు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ గెలిచినా కూడా మేము గర్వంగా చెప్పుకోవడానికి ఏముండదు. పైగా ప్రజలకు రాష్ట్ర మొత్తం అర్థమైపోతుంది ఇంత అన్యాయానికి తెగబడుతున్నారా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్న ఒక వాతావరణము, ఆలోచన కూడా ప్రజల్లో వచ్చేసింది. సో కాబట్టి ఈ ఎన్నికలో అనవసరమైన ప్రయోగాలన్నీ చేశాము, కావాల్సినంత చెడ్డ పేరు మూట కట్టుకున్నాము అన్న ఒక ఒపీనియన్ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. సో సజావుగా ఎన్నిక జరిగితే గెలవడం అన్నది అసాధ్యం అన్న నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు. మరి పోలీసులే నిజంగా ఆశిస్తున్నట్లు, భావిస్తున్నట్లు పోలీసులే పక్క నుండి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని చేయబట్టుకొని మరీ తీసుకెళ్లి
వైసీపీ వాళ్ళని గెంటేసి రిగ్గింగులు చేయడము, వీలైతే కౌంటింగ్ రోజు కూడా ఏకపక్షంగా గెలుపును ప్రకటించుకోవడం, మరి ఈ స్థాయికి తెగిస్తారా ఏంటి అన్నదైతే చూడాలి మరి.